హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. నిన్న నేను న్యూస్ చదివేటప్పుడు ఒక టాపిక్ అయితే కనిపించిందండి. అది చదివిన తర్వాత చిన్నపిల్లలున్న ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయాలి, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు మ్యాటర్ ఏంటి అంటే, సాధారణంగా గుండెపోటు అనేది వయసు పైబడిన వారికే వస్తుందని మనందరం అనుకుంటాం కదా. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలామంది హార్ట్ అటాక్తో ప్రాణాలు కోల్పోతున్నారు. యుక్త వయసు వారితో పాటు 5 ఏళ్ల లోపు పిల్లలు సైతం దీని బారిన పడుతున్నారు. అయితే చిన్న వయసులోనే హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటో ఈరోజు తెలుసుకుందాము. సుఖవంతమైన జీవనం కోసం సమకూర్చుకుంటున్న సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలే మనిషి ఆయువును తగ్గించేస్తున్నాయి. ఓవైపు టెక్నాలజీ పెరుగుతున్నది, వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. మరోవైపు మనిషి ఆరోగ్యం మాత్రం రోజురోజుకి తగ్గుతుంది. అసలు ఇంత చిన్న పిల్లలకి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? అది మనం తెలుసుకోవాలి కదా ఫస్ట్. దీనికి కారణం చెడు జీవనశైలి, అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పోషకాహార లోపం, ఊబకాయం, ఫాస్ట్ ఫుడ్. వీటి వల్ల మనకి చిన్న పిల్లల్లోనే హార్ట్ అటాక్ అనేది చూస్తున్నాము. మెయిన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ ప్యాకింగ్ ఫుడ్. మనము పిల్లలకి ఎక్కువగా ఈ ఫుడ్ని అలవాటు చేసేస్తున్నాము. మనము ఇంట్లో తయారు చేసిన ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ ఎన్ని రోజులు నిలవ ఉంటుంది చెప్పండి? చాలా తొందరగానే పాడైపోతూ ఉంటుంది. అందుకే కొద్దిగా తయారు చేసుకుంటాము ఎప్పటికప్పుడు. కానీ ఈ ప్యాకింగ్ చేసిన ఫుడ్ కొన్ని నెలల వరకు నిలవ ఉంటుంది. అంటే ఇలా నిలవ ఉండడం కోసం వాళ్ళు ఏమేమి యూస్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో పిల్లలకి ఎలాంటి ప్యాకింగ్ ఫుడ్ అస్సలు పెట్టకూడదు. అలాగే ఈ చిప్స్, కుర్కురేల్లో ప్లాస్టిక్ ఉంటుంది అని మనం చాలా వీడియోస్లోని, న్యూస్లోని చూస్తాం. అయినా సరే పిల్లలకి అవే కొని పెడతాము. అలాగే ఫాస్ట్ ఫుడ్, చికెన్ మంచూరియా అని, చికెన్ లెగ్ పీసులు, ఫ్రైడ్ రైసులు, బిర్యానీలు, ఇవి పెద్దవాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో తినడం కోసం పిల్లలు అంతకు రెట్టింపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మెయిన్ పిల్లలకి ఈ ఫాస్ట్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ పెట్టడం ఆఫ్ చేసి హెల్దీ అయిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పెట్టడం అలవాటు చేయాలి. మెయిన్ పిల్లలు ఎంతమంది ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్ కర్రీస్ తినడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు చెప్పండి? అసలు ఎవ్వరూ ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే మనమే అలవాటు చేస్తున్నాం వాళ్ళకి ఫస్ట్ నుంచి. సో హెల్దీ అయిన ఫుడ్ పెట్టి పిల్లల ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. అలాగే పిల్లలకి ఒత్తిడి లేని జీవితాన్ని ఇవ్వాలి. రెగ్యులర్గా వ్యాయామం ఉండాలి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. నెక్స్ట్, ఫోన్ ఎక్కువగా యూస్ చేయకూడదు. ఇప్పుడు పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్తే ఈవినింగ్ వస్తారు. ఈవినింగ్ నుంచి మళ్ళీ వెంటనే ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు చదవాలి, లేదు అంటే ఫోన్ పట్టుకొని అలా ఫోన్తో ఆడుకోవాలి తప్ప బయటికి వెళ్ళి ఆడుకునే పిల్లలు ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. సో వాళ్ళకి చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే చాలామంది పిల్లలు ఉదయం ఏమీ తినకుండా ఖాళీ కడుపుతోనే స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు. మనం కూడా టైం అయిపోతుంది అని చెప్పి అలాగే పంపించేస్తాము. అసలు అలా చేయకూడదు. ఉదయాన్నే పిల్లలు హెల్తీ ఫుడ్ ఏదో కొంచెమైనా సరే తిని స్కూల్కి వెళ్ళేలాగా చూసుకోవాలి. అలాగే వాటర్ ఎక్కువ తాగేలాగా మనము కేర్ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తాగడం వల్ల యూజెస్ ఏంటి అనేది పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్తే వాళ్ళు కంపల్సరీ టైం టు టైం వాటర్ అయితే తాగుతారు. అలాగే వాళ్ళకి మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి చదువుతో పాటు. అలాగే హెల్దీ ఫుడ్స్ తినడం వల్ల, అంటే ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఎక్కువగా తినడం వల్ల, చికెను, మటను తగ్గించి, ఫాస్ట్ ఫుడ్ తగ్గించి, ప్యాకింగ్ ఫుడ్ తగ్గించి మనం హెల్దీ ఫుడ్ తినడం వల్ల యూజెస్ ఏంటి అనేది వాళ్ళకి కథల రూపంలో చెప్తే కంపల్సరీ అది ఒక్కసారిగా అలవాటు చేసుకోలేకపోయినా మెల్లిమెల్లిగా వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. మెయిన్ మనము ఆ ఫుడ్ తినడం తగ్గిస్తే పిల్లలు కూడా హెల్దీ ఫుడ్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఫోన్కి దూరంగా ఉంచాలి. మెయిన్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఫోన్ అలవాటు అయిపోయి బయటికి వెళ్ళి ఆడుకోవడం కానీ, మిగిలిన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం కొన్ని చాలా వరకు తగ్గించేస్తున్నారు. మనం కొంచెం కేర్ తీసుకోవడం వల్ల మన పిల్లల లైఫ్ స్టైల్ అనేది హెల్దీ వేలో వెళ్తూ ఉంటుంది. సో నేను
కొద్దిగా ట్రై చేస్తూ ఉన్నాను. సో నేను చేస్తూ ఉన్నదే మీకైతే షేర్ చేసుకున్నాను. ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. మీ ఒపీనియన్ని కామెంట్ చేసి తెలియచేయండి.